స్వయంవరం అంటే ఎక్కడైనా వధూవరుల మధ్య జరుగుద్ది. కానీ మీ సారేంటి స్వయంవరం జరుగుతున్నట్టు ఇంతమంది మ్యారేజ్ బ్రోకర్స్ని పిలిపించారు? అద్భుతాలు అడగకూడదు, చూడాలి, తరించాలి, తడిసి ముద్దవ్వాలి. మీ సార్ అంత అందగాడా? ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టు. మర్చిపోలేరు, మర్చిపోనివ్వడు. అందాల రాముడు అంటే సపాసపా బాణాలేస్తాడా? ఫటాఫటా కర్రొచ్చు కొడతాడు. మిమ్మల్ని కాదు, ఆ డ్రమ్స్ ని. ఈ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ అంతా అయిందే. అదిగో సార్ వచ్చేస్తున్నారు. నమస్తే నమస్తే, సిట్ డౌన్. సారీ గైస్, లేట్ అయినందుకు ఫీల్ అయ్యారా? మన గేస్ చాలా కోఆపరేటివ్ బాస్, అస్సలు ఫీల్ అవ్వలేదు. గేస్ కాదురా, గైస్. అదే అదే డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేద్దాం. నాకు భార్య కావాలి. ఎవరు భార్య? ఐ మీన్ పెళ్లి కూతురు. ప్రతి అబ్బాయి కోసం ఒక అమ్మాయి పుట్టే ఉంటుందంటారు. మీకోసం పుట్టిన అమ్మాయి ఎక్కడున్నా వెతికి వేటాడి తెస్తాను సార్. నేను మనిషి మాంసం తిన్నాను. మీరు తీసుకురావాల్సింది నా కోసం పుట్టిన అమ్మాయిని కాదు, నాకు నచ్చే, నేను మెచ్చే లక్షణాలున్న అమ్మాయిని. ఐ వాంట్ టు బ్రేక్ ద సిస్టమ్. పగిలిపోద్ది. గ్లాస్ టేబుల్ కదా. మనకెవరితో రాసిపెట్టుందో వాళ్ళతోనే వివాహం జరుగుతుంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. పెళ్లిళ్ళు స్వర్గంలో జరుపబడతాయి అంటారు. అంటే మా బాస్ చచ్చిపోతే గానీ సంబంధం సెట్ అవుదా? ఒరే ప్లీజ్ రా, చూడండి, ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ స్వర్గమ్స్ అండ్ పాత చింతకాయ పచ్చడీస్. ఐ వాంట్ టు బ్రేక్ ద సిస్టమ్. తెలుసా? అసలు ఇంతకీ మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలో చెప్పండి సార్. చా, అన్ని క్వాలిటీస్ గుర్తుపెట్టుకునే మెమరీ స్టిక్లు ఉంటాయి. మీరు మ్యారేజ్ బోకర్లు ఎందుకు అవుతారమ్మా? నాకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలో వివరంగా గ్రంథం రాశాను. రేయ్ సార్, ఆ గ్రంథ దర్శనం వీళ్ళకి కల్పించు. అలాగే సార్. గ్రంథం ఏంటి? ఇంతలా ఉంటది, చదవడానికి 2 రోజులు అడుగుతుంది. ఎవరిదా ఫోను? ఫోన్ ఎవరిది? అర్జెంట్ కట్ చేయండి. ఫోన్ ఎవరిదా? అర్జెంట్ ఫోన్ కట్టండి. కట్టు. ఇదేంటి ఇటు అన్ని పుస్తకాలన్నీ ఎవరు పడిచాడు ఇలాగా? ఏమైంది అసలు? పాట వినబడితే చాలురా, నీకే తెలియకుండా పూనకం వచ్చేద్ది నీకు. అసలు ఈ జబ్బు ఎలా వచ్చిందిరా? తీయ పుస్తకాలు. అలాగే. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మన డాన్స్ ఇన్స్టిట్యూట్ సార్. అమ్మాయికి ఉండాల్సిన లక్షణాల దగ్గర ఉన్నావు సార్. అవును సార్. దాట్స్ గుడ్. మీకు ఇచ్చిన ఆ అచ్చైన పుస్తకాల్లో మచ్చుకి 3 లక్షణాలు చెప్తాను. నెంబర్ 1, ఆ అమ్మాయికి ప్రేమ విషయంలో పూర్తిగా అవగాహన ఉండాలి. కానీ ఇప్పటి వరకు ఎవరితోనూ ప్రేమలో పడి ఉండరాదు. నెంబర్ 2, మంచి గ్రిప్ ఉండాలి. కానీ అస్సలు ఎక్స్పీరియన్స్ ఉండి ఉండరాదు. నెంబర్ 3, సార్లండి ఉన్న ఒకటి కూడా వెళ్ళిపోలేదు అన్నాడు. వెళ్ళిపోయారా? ఈయనెందుకు పోలేదు? పోను గురూజీ, ఇలాంటి ఎన్ని కండిషన్లు పెట్టినా పోను. ఎరా, ఈయన మన గ్రంథం చదివిన తర్వాత కూడా ఇదే మాట మీద ఉంటాడంటావా? కూర్చోండి. అది నా ఫీలింగ్స్ అయిన తర్వాత మీకేమనిపిస్తుంది? జీవితాంతం పూజకు పనికిరాని పువ్వులా మిగిలిపోతారేమో అనిపిస్తుంది. నేను అడిగింది ఈయన ఫీలింగ్స్ ఆయన చెప్పలేకపోతున్నాడు కాబట్టి మేము చెప్పాం. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? మీ బాధ నాకు అర్థమైంది గురూజీ. అసలు జీవితంలో నేను ఏ పని చేసినా చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంటాను గురూజీ. అందుకే నా మ్యారేజ్ ప్రాజెక్ట్ మీకప్ చెప్పు. ప్రాజెక్ట్ అంటున్నారు, ఇసుక సిమెంట్ కానీ పట్టుకొచ్చేస్తాడేమో. సర్లేండి, వంట చేసుకుని నాకు ఎందుకు ఎదవ కూడా ఉంటాను. మాట్లాడుకోండి. మీరు ఇంకా నా పని మీద ఉండండి. గురూజీ, వర్క్ నేను ఎంత ఛాలెంజింగ్ గా తీసుకుంటానో అంత క్యాల్కులేటెడ్ గా కూడా తీసుకుంటాను గురూజీ. డైరెక్ట్ గా అడిగానని ఫీల్ అయ్యారు గురూజీ? ఇంప్రెస్ అయ్యాను. మీరు మర్చిపోండి. ఏం డబ్బులా? మీ పెళ్లి విషయం కూడా నేను చూసుకుంటాగా. మీరు చూసుకోవద్దు, నాకు చూసి పెట్టండి. జోకులు గురూజీ. మీకు విషయం చెప్పనా? మిమ్మల్ని చూస్తుంటే మీలో నాకు నా శ్రీమతి కనిపిస్తుంది. మర్చిపోకండి, ఓకే? ఈసారి పాట కాదు కదా, చిన్న మాట కూడా చెవిలోకి వెళ్దు. గురువు గారితో మాటలు పడక్కర్లేదు. ఏంటో బాగా తిని ఆకలి తగ్గించేస్తున్నా, లావు తగ్గట్లేదు మనం. పెట్టు. ఎంత పెడతారా అన్నం? సాంబారే ఏంటే? సాంబార్ రా. ఈ టైంలో బారేటండి. ఎవడైనా బారికి వెళ్ళొచ్చు అన్నం తింటాడు. అన్నం ముందు కూర్చుని బారంటాడు ఏంటి? బారు కాదురా, నేల బారేదవా, సాంబారు.
ఏంటి నెలకు ఒకసారి బాగా కలిపితే కుదరదా? ఎందుకు ఆరోగ్యం పడటానికి? ఒరేయ్ ఆ. సాంబార్ రే సోంబేరి సాంబారు ఏంటండి చిన్నపిల్లలాగా బారు 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 అని అన్నం తినండి. చెవులు ఎవడికిచ్చావురా సార్ అది ఊదు లాక్కండి సార్. సార్ మాట్లాడండి సార్. సార్ మీకు దండం పెడతాను, అది ఊదు లాక్కండి సార్. సార్ లాక్కండి సార్. అయ్యి బాబురే ఇది సెవ్వా చేపల చెరువా ఇంత దూది ఎలా కుక్కావురా? ఏం చేయమంటారు సార్, నేను మిమ్మల్ని రోజు నానా బాధలు పెడుతున్నాను అంటున్నారు. మొన్న మీ పెళ్లి చూపుల్లో కూడా నానా రసా చేశానన్నారు కదా, అందుకే ఇంకే పాటలు నా చెవిలో పడకూడదని చెవి నిండా దూది కుక్కేశాను. అనవసరంగా తీసేశారు. ఒరేయ్ నువ్వు ఇలా రోజుకో రకంగా కొత్త బాధలు పెట్టి కంటే ఆ పాత బాధ బెటర్ రా. ఆ, సాంబారే అలాగే ఓంకార శ్రీంకార శ్రీంకార ఐంకార మంత్రబీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం. ఇందు మూలముగా 50 మంది భక్తులకు తెలియజేయదేమనగా ఏరా, అభిషేకం అయిపోయిందా? అదేంటండి సాంబార్ అంతా నెత్తివే పోసేసుకున్నారు. ఎంత టేస్ట్ ఉంటే మాత్రం ఏ కారం ఎక్కువైందా? ఇంకొక్కసారి చెవులో దూది లేకుండా కనపడ్డావనుకో శేషం పోహెత్తని చేస్తావా? ఆశ్రమం మీకెందుకనే దూదెట్టుకున్నానండి బాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.